ఓకేనా. ముందుగా జగిత్యాల జిల్లా మీడియా మిత్రులందరికీ నమస్తే. మీకు సంబంధించింది ఏమన్నా ఉందా కనెక్షన్? జగిత్యాల జిల్లా మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి నేపథ్యం 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇది ఆదిలాబాద్ జిల్లా ముగించుకొని జగిత్యాలలో ప్రవేశించడం జరిగింది. మా భూమి రథయాత్ర జగిత్యాల జిల్లాలో 3 నెలల క్రితమే ఈ ప్రాంతానికి వచ్చి మధ్యలో రిజర్వేషన్ల 42%, చట్టసభల్లో బీసీలకి 42% రిజర్వేషన్ల అంశంలో దాదాపుగా 3-4 నెలల కాలం దాని మీద దృష్టి పెట్టి మళ్ళీ రెండోసారి పునఃప్రారంభించడం జరిగింది ఇక్కడ జగిత్యాలలో ఈ యాత్ర. మా భూమి రథయాత్రలో ప్రజల దైనందిన జీవితం ఎట్లా ఉంది, ప్రభుత్వం ప్రజల పట్ల ఏ విధంగా పరిపాలిస్తుంది, దాని వైఫల్యాలేంటి అని 90% బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున వాళ్ళ సామాజిక న్యాయం కొరకు, రాజ్యాధికారం కొరకు ఏర్పడ్డ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ మా భూమి రథయాత్ర సాగుతూ ఉంది. 3 రోజులుగా దాదాపుగా ఈ 3వ రోజు ఈరోజు మరి జగిత్యాల జిల్లాలో మా భూమి రథయాత్ర కొనసాగింది. ముందుగా మరి మొదటి రోజు మేడిపల్లికి పోవడం జరిగింది. అక్కడ మేడిపల్లిలో కొండాపూర్ గ్రామం పోవడం జరిగింది. అక్కడ తీవ్రమైనటువంటి ఒక సమస్య అక్కడ మేము గుర్తించడం జరిగింది. ఆ సమస్య అక్కడ ఒక పెద్ద చెరువు పారడం వల్ల అవతల ఉన్నటువంటి ఒక 5-6 గ్రామాలకి ఈ గ్రామానికి మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి సామాన్య ప్రజలకి తీవ్రమైన కష్టాలు అక్కడ ఏర్పడడం, స్కూల్ పిల్లలకి, స్కూల్స్కి పోయే పిల్లలకి అందరికీ అసౌకర్యం. అక్కడ ఇమ్మీడియట్గా బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. ఆ బ్రిడ్జి అనేక మంది పాలకులు వస్తారు చెబుతున్నారు, దానికి అతి లేదు ఇంతవరకు. అక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ గ్రామంలో ఒక అంగన్వాడీ కేంద్రం, అది ఒక చిన్న రూమ్లో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఇమ్మీడియట్గా ఒక పెద్ద భవనంలోకైనా మార్చాలి ఆ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ వాళ్ళు, లేదా సొంత భవనమైనా ఏర్పాటు చేయాలి. మరి ఆ గ్రామంలో ఇట్లా ఒక్కొక్క మండల పర్యటన, మేడిపల్లి మండలం, ఆ తర్వాత అక్కడ ఉన్న కొండాపూర్ గ్రామంలో, మేడిపల్లి పట్టణంలో, ఆ తర్వాత నిన్న బుగ్గారం అనేటువంటి మండలానికి వెళ్ళడం జరిగింది. మరి ఆ మండలం నుంచి సిరికొండ పోవడం జరిగింది. ఆ సిరికొండ గ్రామంలో నిన్న ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరిగింది. ఈ జగిత్యాల ప్రాంతంలో ఇది ఒకప్పుడు ఒక పెద్ద దొరల పెత్తనం, 1000 ఎకరాల భూస్వాములు ఉన్నటువంటి దొరల పెత్తనంలో సాగినటువంటి ప్రాంతం ఇది. జగిత్యాల జిల్లా అనే ఈ ప్రాంతంలో ఏనాటి నుంచో దాదాపుగా 100 సంవత్సరాల నుంచే ఇక్కడ భూస్వాముల చరిత్ర, ఇప్పటికే అవశేషాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ భూస్వామ్య వ్యవస్థ రద్దయిందో ఆ భూస్వామ్య వ్యవస్థ నుంచే రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు. అదే దొరలు, వెలమ దొరల పరిపాలించిన గడ్డ. ఈ గడ్డ మీద భూమి అంతా వాళ్ళ చేతిలోనే. ఆ భూమి వాళ్ళ చేతిలో పోయిన తర్వాత రాజకీయాల్లో వాళ్ళు చేరి ఆ భూమిని కాపాడుకోవడానికి వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ పెత్తనాన్ని చెలాయిస్తూ ఇక్కడున్న అణగారిన వర్గాల మీద వాళ్ళ యొక్క పెత్తనం కొనసాగుతూ ఉంది జగిత్యాల ప్రాంతంలో. పోనీ వాళ్ళ మీద ఎన్నికల్లో పోటీ చేసే మరొక వర్గం రెడ్డి వర్గం. రెడ్డి వెలమదొరల ఆధిపత్యంలో సాగుతూ ఉన్నది ఇక్కడ జగిత్యాల రాజకీయ, సామాజిక, ఆర్థిక ముఖచిత్రం.
ఇలాంటి జగిత్యాలలో మేము అడుగుపెట్టినాం. దేనికోసం? బీసీ ఎస్సీ ఎస్టీ 90% ప్రజలకి సామాజిక ఆర్థిక న్యాయం కొరకు, సామాజిక ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం కోసం సాగుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 90% ప్రజల తరఫున మా భూమి రథయాత్రలో భాగంగా వెలమదొరల ప్రాంతమైన, రెడ్డి దొరల ప్రాంతమైన ఈ జగిత్యాల రాజ్యానికి రావడం జరిగింది. ఇది రాజ్యం అన్నమాట, అంత పెద్ద దొరల సామ్రాజ్యం. మరి ఈ సామ్రాజ్యంలో మా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల బ్రతికి ఏంటి? ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు ఉపాధి లేదు, భూమి లేదు, చదువుకోవడానికి పాఠశాలలు లేవు, సౌకర్యాలు ఉన్నటువంటి స్కూల్స్ లేవు, వైద్యం చేయించుకోవడానికి చక్కటి హాస్పిటల్స్ లేవు, వైద్యం లేక, ఉపాధి లేక, విద్య లేక, చేసుకోవడానికి పని లేక, భూమి లేక ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ దొరల రాజకీయ ఆర్థిక సామాజిక అణిచివేత కింద ఈ ప్రాంతంలో 90% బీసీ ఎస్సీ ఎస్టీలు దోపిడీకి గురవుతున్నారు. జగిత్యాల ప్రాంతం ఇక్కడ ఇప్పటిదాకా ఎన్నికైన మంత్రులు, ఇప్పటిదాకా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఇప్పటిదాకా ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామ స్థాయి నుంచి మంత్రి పదవి వరకు, పార్లమెంటు వరకు ఇక్కడ అగ్రకులాల ఆధిపత్యం సాగుతూ ఉంది జగిత్యాల ప్రాంతంలో. రాజకీయాలు రాజ్యాంగం పుట్టకముందు ఇక్కడ దొరల పెత్తనమే, రాజ్యాంగం వచ్చిన తర్వాత ప్రజలే ప్రభువులుగా, పేదలు బీసీ ఎస్సీ ఎస్టీలే రాజ్యాన్నేలే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభువులు, అణగారిన వర్గాలు పరిపాలకులు కావడంలే. మళ్ళీ అదే వెలమ దొరల పెత్తనం, మళ్ళీ అదే రెడ్డి దొరల పెత్తనం. ఎవడన్నా మావాడు ఒక గౌడో, ఒక యాదవో, ఒక అణగారిన వర్గానికి సంబంధించిన ప్రతినిధి అయితే అతన్ని పరిపాలించకుండా అడుగడుగున అడ్డుపడి అతన్ని అణిచివేయడం. ఇలాంటి పరిస్థితుల్లో మా ప్రజల జీవిత చిత్రం ఎట్లా ఉంది, మా అణగారిన వర్గాల బ్రతుకెట్లా ఉందో ఈ మా భూమి రథయాత్ర ద్వారా మేము గమనించడం జరిగింది. ఎక్కడికి పోయిన హాస్పిటల్ సౌకర్యాలు సరిగ్గా లేవు, ఎక్కడికి పోయిన స్కూల్స్ కరెక్ట్ లేవు. నిన్న బుగ్గారం పోతే బుగ్గారంలో మంచినీళ్ళు లేవు. బుగ్గారం రోడ్లేమో జిల్లా కేంద్రం కన్నా పెద్దగా ఉన్నాయి రోడ్లు. ఇక్కడ ఒక రోడ్డు సౌకర్యం వెడల్పు చేయడం, అదేది ఆ ఏరియా యావర్ రోడ్డు ఏమో వెడల్పుకి నోచుకోలేదు. బుగ్గారంలో మాత్రం యావర్ రోడ్ల కన్నా పెద్దగా ఉన్నాయి. అంత పెద్ద రోడ్లు ఉన్న బుగ్గారంలో హాస్పిటల్ ఉన్నదా అని అడిగితే చిన్న సబ్ సెంటర్, ఆ సబ్ సెంటర్కి పోతే అది ఎట్లుందంటే ఒక ఇద్దరు మనుషులు బతకడానికి కూడా ఆ ఇల్లు సరిపోదు. అలాంటి ఇంట్లో హెల్త్ సబ్ సెంటర్ పెట్టారు. ఆడ బీపీ చూడడానికి, లేదంటే రక్త పరీక్షలు చేయడానికి, రక్త పరీక్షలు కూడా షుగర్ టెస్ట్కి తప్ప అక్కడ ఏమీ అవకాశం లేదు. దాన్ని అర్జెంటుగా అప్గ్రేడ్ చేసి ఒక హాస్పిటల్ని ఒక మంచి భవనంలోకి మార్చి అక్కడ ఒక డాక్టర్ని, ఒక సర్జన్ని, సివిల్ సర్జన్ని, ఒక హాస్పిటల్లో ఒక డాక్టరు, ఒక స్టాఫు, కనీసం కొన్ని పడకలను వేసి అప్గ్రేడ్ చేసి హాస్పిటల్ని హెల్త్ సెంటర్గా మార్చమని ఈ సందర్భంగా ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన సాగుతూ ఉంది కాబట్టి ఆ పాలకులకి ఏ ప్రశ్న వేయకుండా దాక్కున్న దొరలైనటువంటి టీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులకి, మౌనంగా ఉంటున్నటువంటి బీజేపీ వాళ్ళకి ఇక్కడ మేము ఏం చెప్తున్నామంటే, ఇక్కడ హాస్పిటల్స్ కరెక్ట్ లేవు, స్కూల్స్ కరెక్ట్ లేవు. నిన్న పోయినటువంటి బుగ్గారంలో హాస్పిటల్ లేదు, స్కూల్లో మంచినీళ్ళు లేవు, అక్కడ టాయిలెట్స్ లేవు, సరి అయిన సౌకర్యాలు లేవు. ఎందుకు అంటే ఈ రాజ్యం జగిత్యాల ప్రాంతంలో అగ్రకుల దొరల పెత్తనం సాగుతూ ఉంది. ఈ దొరల పెత్తనంలో ఇక్కడ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎవరైనా మళ్ళీ వాళ్ళని దొరలే నియంత్రించేంత పరిస్థితికి వచ్చింది. అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అందుకని ఇక్కడ మేము కోరుతున్నది ఏంటంటే, ఈ రాజ్యంలో ప్రజాస్వామ్య సమాజంలో, ఇది ప్రజాస్వామ్య రాజ్యంలో ఇంకా దొరల అవశేషాలు, వాళ్ళ పోకడ, వాళ్ళ రాజకీయ పెత్తనం అది కాంగ్రెస్లో కానీ, టీఆర్ఎస్లో కానీ, బీజేపీలో కానీ అదే వెలమరెడ్డి దొరల పెత్తనం సాగుతూ ఉంది. ఇది మీరు విరమించుకోండి, అణగారిన వర్గాలని రాజ్యంలో, భూమిలో, సంపదలో, సామాజిక న్యాయంలో భాగస్వాములు చేయండి అని ఈ ప్రెస్ మీట్లో మేము విజ్ఞాపన చేస్తున్నాం. అందులో భాగంగా సాగుతున్న మా భూమి రథయాత్రలో ఇప్పుడు ఒకవైపు కొండాపూర్ పోయినా, నిన్న మేడిపల్లి పోయినా ఈ గ్రామాలు పర్యటిస్తూ ఉంటే వాళ్ళ పెత్తనం కింద ఇక్కడ సామాజిక న్యాయం కరువైందని చెప్తున్నాం. వాళ్ళ పెత్తనం కింద అడ్మినిస్ట్రేషన్ పరిపాలనలో స్కూల్సు,
హాస్పిటల్స్ అన్ని ధ్వంసమైనవి అని ఈ సందర్భంగా చెప్తున్నాం. దానికి ఉదాహరణగా కొండాపురంలో స్కూల్లో మంచినీళ్ళ సౌకర్యం లేదు, భవనంలో కరెక్ట్గా క్రీడా ప్రాంగణం లేదు, హాస్పిటల్ సరిగ్గా లేదు, రోడ్లు మంచిగా లేవు అనేక ప్రాంతాల్లో. పలానా మేడిపల్లిలో పోయి కొండాపూర్ గ్రామం పోతే అక్కడ కనీసం రోడ్ల సౌకర్యం లేదు. ఇట్లా ఈ గ్రామాల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న కారణంగా, వీళ్ళ ఆర్థిక దోపిడీ కారణంగా ఇక్కడ ఎవరికి భూమి లేక, తినడానికి తిండి లేక, పౌష్టికాహారం లేక, వైద్యం లేక ఇంత దుర్భరమైన పేదరికం గడపడానికి కారణం ఇక్కడ ఉన్న అగ్రకుల రాజకీయ పెత్తనమే. ఇక్కడ భూస్వామ్య వెలమారెడ్డి దొరల భూస్వామ్య పెత్తనమే. ఇగో దీని ఫలితంగానే ప్రతి గ్రామంలో తల్లిదండ్రులకు ముద్ద పెట్టడానికి, భార్యాపిల్లలను చూసుకోవడానికి ప్రతి గ్రామం నుంచి, ప్రతి కుటుంబం నుంచి గల్ఫ్కు పోతా ఉన్నారు మా బీసీ/ఎస్సీ ఎస్టీ సోదరులు. ఏ వెలమ ద్వారా గల్ఫ్ పోవటంలే. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏ రెడ్డి ద్వారా వెలమ ద్వారా గల్ఫ్ పోయి కార్మికుడిగా అవతారం ఎత్తిన బతుకు లేదు. మా బీసీ/ఎస్సీ ఎస్టీలే గల్ఫ్కు పోయి జీవితాన్ని విధ్వంసం చేసుకుంటున్నారు. గల్ఫ్ పోయి ఇక్కడ బ్రతకడానికి ఉపాధి ఉన్నట్లయితే గల్ఫ్ పోయే పరిస్థితే లేదు. ఇంకా బీడీలు ఎంతకాలం బీడీలు చేయాలి? చైనాలో ఉన్న మహిళల చేతుల నుంచి కంప్యూటర్లు తయారైతుంటే, చైనాలో ఉన్న మహిళల చేతుల నుంచి, గ్రామీణ మహిళల చేతుల నుంచి సెల్ ఫోన్లు తయారైతుంటే, మా తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతల నుంచి ఎంతకాలం మేము బీడీలు చేసుకుంటూ బతకాలి? ఎంతకాలం వాళ్ళ భూములలో కూలీనాలి పని చేసుకుంటూ బతకాలి? అందుకనే ఓవరాల్గా జగిత్యాల ముఖ చిత్రం తెలంగాణలోనే ఒక విచిత్రమైనటువంటి ఇక్కడ రాజకీయం. ఇక్కడ వెలమారెడ్డి దొరల వెలమారెడ్డి దొరల యొక్క రాజకీయ ఆధిపత్యం సాగుతూ ఉంది. దానివల్ల అణగారిన వర్గాల జీవితం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా విధ్వంసమై గ్రామాల్లో వాళ్ళ పెత్తనం సాగుతూ ఉంది. ఎక్కడా భూమి లేదు. అందుకని ఈ సందర్భంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఈ రాజకీయ పెత్తనం ఇక చాలు. సామాజిక న్యాయ విప్లవం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ సామాజిక న్యాయం నినదించే బీసీ/ఎస్సీ ఎస్టీలకి 90% మంది ఉన్న ప్రజలకి 90% ఈ రాజ్యంలో, సంపదలో, భూమిలో వాటా కావాలని ఒక మహా ఉద్యమం సాగుతూ ఉన్న ఈ తరుణంలో ఇక మారండి మీరు. సామాజిక న్యాయానికి, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న ఈ సమాజానికి చోటు ఇవ్వండి. ఆనాడు తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమం సాగి చివరికి తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వెలమారెడ్డి దొరలే పరిపాలిస్తున్నారు తప్ప దాని ద్వారా కూడా మాకు న్యాయం జరగలేదు. అంటే కమ్యూనిస్టు ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం, సాయుధ పోరాటాలు, రైతాంగ పోరాటాలు, ఇన్ని పోరాటాలు, తెలుగు ఆత్మగౌరవ తెలుగుదేశం పార్టీ ఇన్ని జరిగినా కూడా ఎందులో కూడా మా బీసీ/ఎస్సీ ఎస్టీలకి రాజకీయ అధికారం రాలే, సామాజిక న్యాయం జరగలే, ఆర్థిక న్యాయం జరగలే. మరి మేము చిట్ట చివరి ఉద్యమం ఏంటంటే, ఫూలే అంబేద్కర్ ఉద్యమానికి కొనసాగింపుగా తెలంగాణ గడ్డ మీద బీసీ/ఎస్సీ ఎస్టీలు 90% మంది ప్రజలు ఈ రాజ్యాన్ని, తెలంగాణ గడ్డని పరిపాలించాలి, తద్వారా సామాజిక న్యాయాన్ని సాధించాలి అని ఒక మహా ఉద్యమం సాగుతూ ఉంది. అందులో భాగంగానే మేము వాళ్ళ జగిత్యాల వచ్చి అనేక సమస్యల్ని మరి మేము పరిష్కరించమని ఇక్కడి నుంచి కోరుతా ఉన్నాం. డిఎంఎండ్హెచ్ఓకి కొన్ని విజ్ఞాపన పత్రాలు పంపిస్తున్నాం. మరి మేము ఐడెంటిఫై చేసిన అనేక హాస్పిటల్స్లో సౌకర్యాలు లేవని, ఒక నిన్న పోయిన బుగ్గారంలో ఒక హాస్పిటల్లో కనీసం నెబులైజర్, శ్వాస సమస్య వస్తే నెబులైజర్ లేదు అక్కడ. అది డిఎంఎండ్హెచ్ఓకి ఇక్కడి నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగుల యొక్క పాత్ర చాలా చాలా పరిమితమే. వాళ్ళకి పంపించాల్సిన సౌకర్యాలు, వాళ్ళ హాస్పిటల్స్కి అందించాల్సింది మొత్తం వాళ్ళు ఏమైనా రికమెండ్ చేయగలరు, లేదా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూడాలి. కానీ వాళ్ళకి చెందాల్సినవి, రావాల్సినంత ప్రభుత్వం ఇచ్చేది. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ డిఈఓలకి మరియు డిఎంఎండ్హెచ్ఓకి మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేసి వారికి విజ్ఞాపన పత్రాలని పంపిస్తున్నాం మా ద్వారా. ఈ సందర్భంగా తెలంగాణ గడ్డ మీద సాగుతున్న ఈ మా భూమి రథయాత్ర, తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికారం గురించి సాగుతున్నటువంటి ఇంత పెద్ద ఉద్యమాన్ని మరి అగ్రకులాలు కూడా ట్రాన్స్ఫామ్ కావాలి, పరివర్తన చెంది మాకు దారివ్వండి. తెలంగాణలో బీసీ/ఎస్సీ ఎస్టీలు చైతన్యవంతమవుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రతిపక్ష నేత చేయాల్సిన పని కేసీఆర్ చేయాల్సిన పని, ఆ పార్టీ చేయాల్సిన పని మేము చేస్తున్నాం. ప్రతిపక్షం చేయాల్సిన పని
మేము చేయాల్సి వస్తుంది. ప్రతిపక్షం ఎందుకు చేయదు ఈ పని? రాక మన కేసీఆర్ బయటకు వచ్చి ఏమన్నాడు? నీళ్ల పంచాయతీ బయట తీసిండు. తెలంగాణలో 42% బీసీలకి రిజర్వేషన్లు కావాలి స్థానిక సంస్థల్లో అని ఒక యుద్ధం సాగుతుంటే, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు 90% మంది ఉన్నారు, రాజ్యాంగ సంపదలో మాకు సామాజిక న్యాయం రాజకీయ న్యాయం జరగాలని ఒక పెద్ద ఉద్యమం సాగుతుంటే కృష్ణానదిలో వాటా ఎంత, గోదావరి నదిలో వాటా ఎంత అని అంటాడు. అంటే ఈ రాజ్యం గురించి మేము మాట్లాడితే నీళ్ల పంచాయతీ బయటికి తీసుకొచ్చి మా నినాదాన్ని సమాధి చేయడానికి కేసీఆర్ ఇలా బయటకు వచ్చింది. మాది అణగారిన వర్గాలకు సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మాది. కేసీఆర్ కూడా ఒక జేఏసీ ఉంది, అది అగ్రకులాల జేఏసీ. ఆ జేఏసీ తరఫున ఆ జేఏసీలో బీజేపీ రెడ్లు ఉంటారు, ఆ జేఏసీలో కాంగ్రెస్ రెడ్లు ఉంటారు, టీఆర్ఎస్ వెలమోళ్ళు ఉంటారు. ఆ జేఏసీ తరఫున వాళ్ళు నీళ్ల పంచాయతీ తెచ్చారు కానీ సామాజిక న్యాయం గురించి మాట్లాడట్లేదు. అందుకనే కేసీఆర్ సామాజిక న్యాయం గురించి 42% రిజర్వేషన్ల గురించి తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారం గురించి తాను మాట్లాడకపోతే బయటికి కూడా వెళ్ళనీయం, త్వరలో తెలంగాణ మొత్తం అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం. అందుకని ఓవరాల్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే, జగిత్యాలలో ఇంత దుర్భరమైన పేదరికానికి, ఎక్కడా లేని ఇంత దుర్భరమైన పేదరికం ఇక్కడ ఉండడానికి కారణం ఇక్కడ భూస్వామ్య పెత్తనమే. భూమి రాజ్యం వాళ్ళ చేతిలో ఉండబట్టే తెలంగాణలో దాదాపుగా జగిత్యాలలో ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి భారత ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చి అప్పటి నుండి వీళ్ళ పెత్తనం కొనసాగుతూనే ఉంది. ఈ పెత్తనం వల్లనే ఈ పేదరికం ఈ ప్రాంతంలో ఇంత దుర్భరంగా ఉందని మేము ఈ ఎమోషన్స్తో, ఈ బాధలతో, ఈ కష్టాలతో మరి ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్రజలకి విద్యా వైద్య సౌకర్యాలు, గ్రామంలో కనీస రోడ్డు మార్గాలు ఇవన్నీ లేని దుస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మేము ప్రభుత్వం ముందు మరి డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆయా శాఖలు ముందుకొచ్చి ఆ సమస్యల్ని పరిష్కరించమని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, వర్ధిల్లాలి 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 డాక్టర్ విశారద మహారాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రెస్ మీట్లలో నాయకత్వం